సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచిపోపడ్డాడు. ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు? చూడాలి కదా, చెక్ చేయాలి కదా మీరు. అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తు పోవడానికి సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా. అది ఎప్పటికి జరగని పని కదా. ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వపడ్డాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన వచ్చి. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి కొద్దిమంది. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి పెద్ద బయట పెట్టే ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి కూడా పోయినావు మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి? ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. ఇది మా దయాకర్ రావు గారు, మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిండన్న, ఇంటీరియర్ చాలా బాగుంది అన్న, దాన్ని చూడాలన్న ఒకసారి అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన రికార్డు నాది కూడా ఉంది. అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి? కేటీఆర్ నేను కూడా కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు. ఒకరింటికి కూడా భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో, తేజ్ తుగ్లక్ రోడ్ లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టు. 23 బంగ్లా తుగ్లక్ రోడ్ లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజ్లు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్ ట్విస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అండ్లు వేస్తాం, భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు, ఏదో పేరుకుంటున్నా కానీ. అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా? తేజ్ తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతానికి కాలంతా ముందు కూడా ఇక ఆయన లెక్క ఎంత పద్ధతి. అటువంటి దాని మీద ఈయన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా?